హాయ్ విగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం సమ్మర్కి బాగా యూజ్ అయ్యే కొన్ని ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ ఫుడ్స్ ఏంటి అంటే క్యూకుంబర్, బటర్ మిల్క్, ఎలక్ట్రోలైట్ పౌడర్, వీటితో పాటుగా వాటర్ మెలన్. సో ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ సిట్రస్ ఫ్రూట్స్ కూడా. సో ఈ ఫోర్ చాలా అంటే చాలా హెల్తీ అండ్ బెనిఫిషియల్ మనకి సమ్మర్లో. ఎందుకు ఇవి సమ్మర్లో మనకి బెనిఫిషియల్, వాటి డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకుందాం. సో యూజువల్లీ అందరూ అనుకునేది దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని. సో దట్స్ ద మేజర్ రీజన్. అండ్ దాంతోపాటు ఇంకొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి, అది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో ఫస్ట్ వన్ వచ్చేసి కుకుంబర్. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, దీంట్లో 90% మనకి వాటర్ దొరుకుతుంది. సో కుకుంబర్లో వాటర్ ప్లెంటీ ఉంటాయన్నమాట. సో మనం సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉండాలి అంటే వాటర్ తీసుకోకపోయినా కుకుంబర్ తీసుకున్నా కూడా నడుస్తుంది. సో ఈ కుకుంబర్లో మనకి న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి, సో ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వెయిట్ తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటే దీన్ని తీసుకుంటే మనకి క్యాలరీస్ అనేవి తక్కువగా దొరుకుతాయి. సో ఇది లో క్యాలరీ డైట్లో ఉన్నవాళ్ళు ఉంటారు కదా, సో వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఆబ్వియస్లీ లో క్యాలరీస్ తింటారు. సో ఆ లో క్యాలరీస్ తినాలనుకునే వాళ్ళు ఈ క్యూకుంబర్ని యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఈ సాలెడ్స్ అని, ఇంకా క్యూకుంబర్ రైతా అని చాలా ఉంటాయి. సో వాటిల్లో దీన్ని మీరు యూజ్ చేసినట్లయితే మంచి బెనిఫిట్స్ దొరుకుతాయి మీకు. అండ్ మనకి సమ్మర్లో స్వెట్ ఎక్కువగా వస్తుంది. సో ఆ స్వెట్లో మనం యూజువల్లీ మినరల్స్ని కూడా లూజ్ అవుతాం. సో అలా లూజ్ అయిన మినరల్స్ని ఈ క్యూకుంబర్ రీప్లేస్ చేస్తుంది అనమాట. సో మినరల్స్ని రీప్లేస్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉన్న ఫైబర్ మన డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఎయిడ్స్ ఇన్ గుడ్ డైజెషన్ అండ్ విచ్ గివ్స్ గ్లో. సో మనం ఏవైనా హైడ్రేటెడ్గా ఉండేవి తీసుకున్నాం అనుకోండి, సో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి తీసుకున్నాం అనుకోండి, మన ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది. సో మనకి లైక్ న్యాచురల్ గ్లో కావాలి అనుకుంటే మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో ఏంటి అంటే లెమన్లో ఉన్న జ్యూసే కాకుండా లెమన్ తొక్క కూడా మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే లెమన్ జ్యూస్లో కంటే తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, పైన ఉన్న పీల్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాటిని వాటర్లో వేసి మరిగించి తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో సమ్మర్లో ఇది ట్రై చేయండి, మీకు చాలా బెనిఫిట్స్ దొరుకుతాయి. అండ్ యూజువల్లీ సమ్మర్లో మనం డీహైడ్రేట్ అయిపోయి ఫేస్ వాడిపోయి డల్ అయిపోయి అలా ఆ ప్రాబ్లమ్స్ని చూస్తుంటాం కదా. సో దానికి బదులుగా మనము ఈ లెమన్ వాటర్ తీసుకున్నట్లయితే సమ్మర్లో మీకు వైటమిన్ సి దొరుకుతుంది, న్యూట్రియంట్స్ దొరుకుతాయి. సో ఈ రెండు కాకుండా హైడ్రేటెడ్గా ఉంటాం. సో దీంట్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది, ఇది మనల్ని హైడ్రేట్ చేస్తుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది దానికి ఎగెనెస్ట్గా ఫైట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి చాలా హెల్ప్ఫుల్. అండ్ నెక్స్ట్, సో ఇవి రెండు కాకుండా మనము కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. సో కోకోనట్ వాటర్ అనేది న్యాచురల్గానే మనకి ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది బాడీలో. సో ఎప్పుడైనా డీలా పడిపోయినా లేదంటే మన బీపీ తగ్గిపోయినా, సో నీరసంగా ఉన్న సిచ్యువేషన్స్లో మనం కోకోనట్ వాటర్ తాగితే చాలా మంచిది. సో ఇది సెలైన్ లాగా వర్క్ చేస్తుంది, గ్లూకోజ్ లాగా కూడా వర్క్ చేస్తుంది, ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది మనకి. సో మీకు యూజువల్లీ ఎవరైనా కూడా డీలా అయిపోతున్నారు అంటే గ్లూకోజ్ వాటర్ కంటే బెటర్గా దీన్ని సజెస్ట్ చేస్తారు. కొబ్బరి బొండాలు తీసుకోండి, న్యాచురల్గా ఉంటాయి, సో ఫాస్ట్గా రికవర్ అవుతారు అని. సో ఎందుకంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా అంత బాగా రికవర్ చేయగలుగుతాయి మనల్ని. సో ఇందులో కూడా మనకి న్యాచురల్ షుగర్స్ ఉన్నాయి. అండ్ దానివల్ల ఏమి పీక్ లెవెల్లో మనకి ఏమి షుగర్ లెవెల్స్ పెరిగిపోవు. సో డయాబెటిక్ పేషెంట్స్ కొంచెం లిమిటెడ్గా తాగితే చాలా మంచిది, ఫ్రీక్వెంట్గా తాగకుండా అప్పుడప్పుడు తాగితే దట్స్ ఫైన్, నో ఇష్యూస్. అండ్ నెక్స్ట్ వాటర్ మెలన్. సో ఈ వాటర్ మెలన్ చెప్పాల్సిన పనే లేదు, దీంట్లో అయితే 95% వాటర్ దొరుకుతుంది మీకు. సో ఇంతకన్నా బెస్ట్ ఫ్రూట్ అయితే అస్సలు దొరకదు మీకు. ఈ వాటర్ మెలన్లో మనకి ఇన్యూలిన్ అనే ఒక కాంపోనెంట్ కూడా ఉంటుంది. సో ఇన్యూలిన్ ఏంటి అంటే ఇది ఒక షుగర్. సో ఈ షుగర్ యూజువల్లీ డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఈ పుచ్చకాయని అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే
మనకేంటి అంటే దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను చాలా వీడియోస్‌లో రిపీటెడ్‌గా చెప్తూ వచ్చాను. సో, ఏ ఫుడ్ తీసుకున్నట్లయితే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బాగా స్పైక్ అయితాయో, ఆ ఫుడ్‌ని మనం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటాం. సో, ఆ కేటగిరీలో మనకి పుచ్చకాయ వస్తుంది. సో, ఈ పుచ్చకాయలో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే ఇన్‌స్టాంట్‌గా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మన బ్లడ్‌లో పెరిగిపోతాయన్నమాట. అందుకని డయాబెటిక్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అవాయిడ్ చేయడమే మంచిది. అండ్ దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ నార్మల్ పీపుల్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో, ఎండకి వెళ్తున్నారు అంటే పుచ్చకాయ పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగా రికవర్ అవుతారు మీరు. ఎందుకంటే దాంట్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అలా ఉంటాయి అండ్ వాటర్ కంటెంట్ అలా ఉంటుంది. సో, మన న్యూట్రియంట్స్‌ని, ఎలక్ట్రాన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా బాగా పనికొస్తుందనమాట. అండ్ ఈ 4 థింగ్స్ మనకి సమ్మర్‌లో ది బెస్ట్ యూజ్ అని చెప్తాను. అండ్ మజ్జిగ. సో, మజ్జిగ కూడా న్యాచురల్‌గానే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తుంది మన బాడీలో. సో, మజ్జిగ కూడా తొందరగా రికవర్ అవుతాం మనం. ఎండకు పోయి వచ్చినారనుకోండి, మోస్ట్‌లీ మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు అంటే మజ్జిగ చేసేసి దాంట్లో కొంచెం ఉల్లిపాయ, లైట్‌గా పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసి ఇచ్చేస్తారనమాట. హ్యాపీగా తాగితే మంచి నిద్రొస్తుంది. సో, మనకి ఇన్‌స్టాంట్‌గా రిలీఫ్‌నివ్వడంతో పాటు మన బ్రెయిన్‌ని రిలాక్స్ చేస్తుందనమాట మజ్జిగ. అందుకని దీన్ని పెద్దవాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. సో, ఎండకు పోయి వస్తే మజ్జిగ తాగమని చెప్పేది అందుకే. సో, అండ్ మనం కోల్పోయిన న్యూట్రియంట్స్‌ని కానీ, ఎలక్ట్రాన్స్‌ని కానీ బ్యాలెన్స్ చేయడానికి మజ్జిగ పనికొస్తుందనమాట. సో, స్వెట్ ఫామ్‌లో మనకి ఆబ్వియస్లీ న్యూట్రియంట్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. సో, ఆ ఎలిమినేట్ అయిపోయినవి మనం రిప్లెనిష్ చేసుకోవాలి. సో, అలా రిప్లెనిష్ చేసుకోవడానికి మనకి మజ్జిగ బాగా పనిచేస్తుందనమాట. సో, ఈ 5 కాంపోనెంట్స్ ది బెస్ట్ కాంపోనెంట్స్ ఫర్ సమ్మర్. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై.